నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను చక్కర్ల ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు యునాని డాక్టర్ ఎస్‌జీవి సత్య గారు. మరి మేడంని మనకున్న డౌట్స్‌ని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్, హెల్తీగా అన్నీ తింటూ మనకి అంటే ఒక టంగ్ సాటిస్ఫాక్షన్, మైండ్ సాటిస్ఫాక్షన్, హ్యాపీగా నాకు కావాల్సినవన్నీ తింటున్నాను. అలా చేస్తూ వెయిట్ లాస్ అయ్యే అసలు అవకాశం ఉందంటారా? ఎందుకు లేదు? డెఫినెట్‌లీ. ఇంకా చెప్పాలి అంటే గనక అసలు ఏమాత్రం ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేని వాళ్ళు, హ్మ్. అస్సలు వాకింగ్ 5 నిమిషాలు కూడా చేయలేని వాళ్ళు, ఆ! టైం లేదు. ఆ! ఐ మీన్ సిట్యుయేషన్ అంతే ఇంకా. అలాంటి సిట్యుయేషన్‌లో ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళు, హ్మ్. అలాంటి వాళ్ళు కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు హెల్తీగా. ఎలా మేడం? మా కోసం. నేనే ఎగ్జాంపుల్. ఆహ్! అదెలా మేడం? అంటే మీరు ఇంతకు ముందు ఇంకా ఎక్కువ యాక్చు వెయిట్ ఉన్నారా? యాక్చువల్‌గా చెప్పాలి అంటే అంతకుముందు మీరు పాత వీడియోస్ కనుక నావి చూస్తే కనుక ఆ! అసలు ఆ వీడియోకి, ఈ వీడియోకి పొంతనుండదసలు. ఐ యామ్ టూ ఫుడీ. హ్మ్. ఎంత మంచి భోజన ప్రియురాలినంటే నేను, నాకు గనక మీరు అన్నం పెడితే మీ కడుపు నిండిపోతుంది. అంటే అంత అంత, తృప్తికరంగా అంత తింటానంటారు. తృప్తిగా గాదు. మంచి మా పేరెంట్స్ నుంచి నాకు చాలా మంచి డైజెషన్. తినాలనుకున్నా గానీ అది అరగాలి గదా! రైట్ మేడం. మెటబాలిజం ఉండాలంట. అంత అరాయించుకునే అంత శక్తి గూడా ఉండాలి గదా! రైట్. అవును. సో, ఈజీగా నేను అరకిలో కూర ఈజీగా తినేదాన్ని. ఒక అబ్బా! కిలో బియ్యం ఈజీగా తినేదాన్ని. అబ్బో! అసలు అది ఆ! హెవియర్‌కే హెవియర్ హెవియర్ మేడం ఏం అది. లేదు. అది ఉత్తినే ఓ పాటది. అరకిలో కూర. మళ్ళీ అది గాక మళ్ళీ పప్పు, సాంబారు, అన్నీ కాక. ఈ లెక్కన కాక. పెరగడంలో తప్పులేదు మేడం. కాక అలా తినేదాన్ని. అలా తినడం కాదు. మార్నింగ్ అసలు యూజువల్‌గా ఎవ్వరసలు స్వీట్ తినలేరు. అవును. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎవరైనా స్వీట్ తినగలుగుతారా? లేదు. అరకిలో స్వీట్ ఈజీగా తినేదాన్ని కాదు. అబ్బా! అస్సలు, అసలు రిగ్రెట్సే లేకుండా. అబ్బా! అని గూడా అనకుండా. తినడానికే పుట్టానంటారు. ఆ డైలాగ్‌ని హ్మ్. ఫుల్‌ఫిల్ చేసినట్టున్నారు మేడం మీరు ఆ ఫేజ్‌లో. అంటే అది అరగాలి గూడా. అంత తింటే కూడా 2 అవర్స్‌లో అరిగిపోయేది నాకు మొత్తం. ఆహా! ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాట్ అన్నట్టు. మరి ఎలా మేడం అసలంత ఫుడీ? వర్క్ కూడా అలాగే చేసేదాన్ని కదా! ఓకే. నేను మార్నింగ్ ఎలా అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యేది నా షెడ్యూల్స్. హ్మ్. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఓకే మొదటి నుంచి మేడం. కూడాను నేను అంతే హార్డ్ వర్క్ ఉండేది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది కదమ్మా! కొంతమందికి వడ్డించిన విస్తర్‌లాగా ఉంటుంది. అవును. కొంతమందికి లైఫ్ అంతా స్ట్రగులే ఉంటుంది. అవును మేడం. సో, కరెక్టే. ద సేమ్ వే మా మదర్ కూడా పాపం లైఫ్ అంతా ఆవిడ స్ట్రగుల్డ్ లైఫ్ ఆవిడది. కంటిన్యూయేషన్ ఆ సాగాలో మళ్ళీ నాది కూడా సేమ్ స్ట్రగుల్ లైఫ్ ఉండింది బాగా. ఓకే. సో, అలా నేను ఐ మీన్ స్కూల్‌లో, ట్యూషన్స్‌లో అలా చెప్పి ఆ అమౌంట్‌తో నేను మెడిసిన్ చదువుకునేదాన్ని. ఓకే సో, మేడం. దాంతో ఇంకా నేచురల్‌గా ఎక్కువ మెడిసిన్ అంటేనే వ్యాస్ట్ సబ్జెక్ట్ కదా! రైట్ ఇంకా మేడం. అది ఇది అలా బాగా ఇదైపోయింది. సో, తర్వాత ఏమైపోయిందంటే స్టార్టింగ్‌లో నాకసలు ఫుడ్ వండుకోవడానికి కూడా టైం ఉండేది కాదు. హ్మ్. సరిగ్గా తినేదాన్ని కాదు ఓకే. ఐటెమ్. వర్క్ ప్రెషర్‌లో. ఆ! సో, అండ్ ఈవెన్ అంత ఆహ్, సర్ప్లస్ అమౌంట్స్ కూడా లేవు. ఓకే. తర్వాత వచ్చేప్పటికి ఏమైపోయిందంటే నేచురల్‌గా డాక్టర్‌గా సెటిల్ అయ్యాను. సో, అలా డాక్టర్‌గా ఇదయ్యేప్పటికి నేచురల్‌గా 4 చేతులుంటాయి. 4 ఓకే. చేతులు ఉండేప్పటికి 4 కూరలు ఎక్కువొస్తాయి. రైట్ మేడం. కరెక్టే. అలా దాంతో ఏంటంటే ఏదైతే ఆ క్రేవింగ్ ఉండిందో ఆ! అది మొత్తం నేను తీర్చేసుకున్నాననమాట. రైట్ సో, మేడం. 45 వరకు మీ ఇష్టం. ఎలా అన్నా తినండి. ఓకే. మీ బాడీ యంగ్ సెల్స్ కాబట్టి అన్నీ మేనేజ్ చేసేసుకుంటుందది. ఓకే. అదంతా మేనేజ్ చేస్తుంది. ఆ! ఎలా ఉన్నా దాన్ని ఇది. ఒక్కవేళ అంత డైజెషన్ ఉంటే మాత్రం ఆపొద్దంట నేను ఎవరినైనా గాని. ఓకే మేడం. నాలాగే తినేయండి. హ్మ్. అంత డైజెషన్ ఉంటే. కరెక్టే. డైజెషన్ లేదు అది తినలేరమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్టే మేడం. వీళ్ళు తినాలనుకున్నా గాని తినలేరు. ఎందుకంటే అలా. మీరన్నట్లుగా ఒకటి నార్మల్‌గా ఉండే ఈ మెంటల్ ప్రెషర్‌లు, స్ట్రెస్‌లు దానికి తోడు ఎక్సర్‌సైజ్ లేదు, ఒక వాకింగ్ లేదు, హ్మ్. ఆహ్లాదం ఉండదు. ఎటు తిరిగి మైండ్ ప్రెషరే ఉంటది కాబట్టి అది ఆటోమేటిక్‌గా అది అలవాటయిపోతారు. ఒక సిస్టమ్ మనం ఏదైతే రెగ్యులర్‌గా చేస్తూ కరెక్ట్. ఉంటామో అది అలవాటయిపోతుంటది. ఆ తర్వాత నిజంగా తిందామన్నా తినలేరు కాబట్టి ఆ హ్మ్. సమస్య వస్తుంటది. వాళ్ళు దాన్ని ఏం చేయలేరింక. ఆఫీస్ అనేది తప్పదు, వర్క్ అనేది తప్పదు కాబట్టి ఎళ్తా సో, ఉంటారు. 45 వరకు తినేసిన తర్వాత ఆ నెక్స్ట్ ఎప్పుడైతే మనము జాగ్రత్తలు తీసుకుంటామో, హ్మ్. ముఖ్యంగా నేను చేసిందేంటంటే ఏం లేదు. బికాజ్ నాకైతే వాకింగ్ 5 నిమిషాలు కూడా వాకింగ్ చేయడానికి టైం ఉండదు. హ్మ్. అస్సలు ఎక్సర్సైజ్ చేయడానికి అసలు టైం ఉండదు. ఓకే. ఎందుకంటే నా షెడ్యూల్స్ మార్నింగ్ 3:00 నుంచే స్టార్ట్ అవుతాయి. 43 కంట్రీస్‌లో మన పేషెంట్స్ ఉన్నారు. ఓహ్! మరి వాళ్ళందరిని ఒక్కసారి చుట్టుకొని రావడానికి టైం సరిపోదసలు యాక్చువల్లీ. సరిపోదు. ఆ! ఆ తర్వాత మళ్ళీ ఆఫ్‌లైన్ మనకి బ్రాంచెస్‌లో మళ్ళీ నా ఓపీ ఉంటుంది కదా! ఓకే. సో, ఇవన్నీ కంప్లీట్ చేసుకునేప్పటికే రాత్రి 8:30 కల్లా అయిపోతుంది. ఇంక హ్మ్. మార్నింగ్ 3కి లేచిన వాళ్ళు నైట్ 8:30కి ఇంక ఆ తర్వాత ఉండలేరు. అసలు ఉండలేరు మేడం. మైండ్ పని చేయదసలు మైండ్ వాళ్ళకి. కాదు. వ సహకరించదు బాడీ. అంతే. నిద్రొచ్చేస్తుంటుంది. హ్మ్. రైట్ మేడం. సో, అందుకని ఇంకా 8:30కి పడుకునేదాన్ని. హ్మ్.
అదొక్కటే నేను చేసాను. 8:30కి మార్చుకోవడం అన్నది. యాక్చువల్‌గా ఏంటంటే 2017 వరకు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మంచిగా కడుపు నిండా తిన్నాను. హ్మ్. ఆ తర్వాత ఉదయం 7 నుంచి రాత్రి 1 వరకు పేషెంట్స్ చూసాను. ఓకే. సో, మార్నింగ్ 7 నుంచి నైట్ 1:00 వరకు పేషెంట్స్ చూసాను. అలా చేసేప్పటికి ఏమైపోయిందంటే న్యాచురల్‌గా ఒబీస్ అయిపోతారు. ఓకే. కదా! సో, దానికి మెయిన్ ఎగ్జాంపుల్ నేనే. సో, ఇలా మీ బాడీస్‌ని పాడు చేసుకోకండి. రైట్ మేడం. అలా అయితే మీరు చెప్పినట్లుగా 8:30 కల్లా పడుకోండి. 8:30 కల్లా ఇప్పుడు చూడండి 2017, 18 తర్వాత నేను వేరే ఏమి ఇచ్చేయలేదు. అంటే ఓన్లీ మీరు సేమ్ క్వాంటిటీ ఫుడ్ తింటున్నారా మ్యామ్ ఇప్పుడు? లేదు. 45 తర్వాత తినకూడదు. నౌ తినకూడదు. ఐ క్రాస్డ్ 45. తిన్న వాటిని అట్‌లీస్ట్ క్వాంటిటీ తగ్గించుకొని తినొచ్చా? ఇంకేం లేదు. అన్నం ఏదైతే ఉంటుంది కదా! మండే టు సాటర్‌డే ఆ! కంప్లీట్‌గా అన్నానికి బదులు జొన్నలతో కంప్లీట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే. జొన్న అన్నం వండుకోండి. అచ్చా! మనం తగ్గొచ్చు గానీ, ఏవైతే తింటున్నామో వాటి త్రూ తగ్గలేమంటారు మొత్తం మీద ఏవైతే ఓవరాల్. తింటున్నామో అంటే నాలాగా అరకిలో స్వీట్ తింటే గనక తగ్గుతారా? ఇంకా వాడే ఉన్నారు. అంటే నో, నో, నో. కొంతమంది ఎలా ఉంటారు కంట్రోల్ డైటింగ్ అంటే దాన్నే అంటారు కదా! మేడం కొంతమంది ఎట్లుంటారంటే కొంచెం తక్కువే తింటారు. ఇప్పుడు హెల్త్‌కి మీరన్నట్టుగా స్వీట్ ఎక్కువ తినకూడదని చెప్పేసి కాస్త స్వీట్ కొంచెం క్రేవింగ్స్ ఉంటాయి కాబట్టి. స్వీట్ తినొచ్చు. చక్కెర తినకూడదు. హ్మ్. డోంట్ గెట్ కన్‌ఫ్యూజ్డ్. చెరుకు రసం తాగొచ్చు. పళ్ళు తినొచ్చు. హ్మ్. తర్వాత ఏమంటారు నల్ల బెల్లంతో గానీ, తాటి బెల్లంతో గానీ స్వీట్స్ తినొచ్చు. ఓకే. కానీ లెక్క అన్నమాట. ఓన్లీ పండగ నాడు మాత్రమే స్వీట్ తినాలి. హ్మ్. ప్రతి పండగ రోజు స్వీట్ కంపల్సరీ తినాలి. నేను ఇప్పుడు కూడా తింటాను. రైట్ మేడం. అండ్ ప్రతి ఆదివారం నాడు కూడా కావాలంటే తినొచ్చు. ఒకవేళ అంతగా వాళ్ళు ఇదనుకుంటే గనక. వాళ్ళకి మేము డైట్ చార్ట్ ఇస్తాం కంప్లీట్‌గా. ఎలా ఓకే. తినాలి? ఏంటి? ఎలా వాళ్ళు దాన్ని మేనేజ్ చేసుకోవాలి? ఇవన్నీ కూడాను చెప్తారనమాట. సో, అలాగే ఏంటంటే మండే టు సాటర్‌డే జొన్నలు తినాలి. మళ్ళీ సండే రోజు ఏం చేయాలంటే చక్కగా వెజిటబుల్స్ అన్నీ వేసుకొని బాస్మతి బియ్యంతో బిర్యానీ చేసుకుందాం. ఓకే మేడం. ఓవరాల్‌గా అసలు మనం అని అత్యాసకు పోకుండా అట్‌లీస్ట్ ఎవరైనా సరే ఇంకా మొత్తం కంట్రోల్ చేయాలంటే కొంతమందికి ఒక్కొక్కసారి కుదరదు మేడం. అలాంటి చెయ్యాలి. వాళ్ళు చెయ్యాలి. అట్‌లీస్ట్ క్వాంటిటీ కాస్త తగ్గించుకొని అలవాటు చేసుకుంటే ఫస్ట్ మైండ్, బాడీ అలవాటయిపోయిద్ది. ఆ తర్వాత మీరు చెప్పినట్టుగా మిమ్మల్ని గనక ఫాలో అయితే ఆటోమేటిక్‌గా వాళ్ళకి వచ్చేస్తుందమ్మా. ఎప్పుడైతే జొన్న అన్నం తినడం మొదలెడతారో హ్మ్. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మామూలుగా అన్నానికి, జొన్న అన్నానికి మీరు అనుకుంటున్నట్టుగా అబ్బే! అన్నట్టుగా అంత భయంకరంగా ఏమి ఉండదది. ఓకే. చాలా బావుంటుంది. ఓకే. అండ్ నెయ్యేసుకోవచ్చు గదా! అవును. నూనె ఒకటే మానేయాలి. ఓకే. రైట్ మేడం. నూనె కంప్లీట్‌లీ మానేసేయాలి. హ్మ్. మానేసి వెన్నపూసతో తాలింపు చేసుకోవాలి. మీరు దోసల మీద అవి వేసుకుంటారు కదా! నెయ్యి మాత్రమే యూజ్ చేయాలి. డోంట్ యూజ్ ఆయిల్ ఎట్ ఆల్ కంప్లీట్‌గా. కంప్లీట్‌లీ స్టాప్ చేసేయాలి ఆయిల్. ఇలా రైట్. గనుక చేస్తే గనక మంచిగా హెల్తీగా ఉన్నది ఉన్నట్టే యాక్టివ్‌గా మీరుంటారు. మళ్ళీ ఏం డిఫరెన్స్ ఉండదు. మీకు ఆకలి గూడా వేయదు. మామూలుగానే ఆకలి ఇదేంటి ఎందుకంటే మామూలుగా పచ్చడి, పప్పు, కూర, చారు అన్నీ తింటున్నారు కదా! ఓకే. ఓన్లీ ద థింగ్ ఈజ్ అస్సలు రిఫైన్డ్ ఆయిల్ అనేది ఇంట్లోకి రాకూడదు ఒక్క చుక్క గూడా. రైట్. కంప్లీట్‌గా ఈ గానుగ నూనెలే వాడాలన్నమాట. రైట్ మేడం. ఇలా చేస్తే కనుక అడ్జస్ట్ అయిపోతుంది. ఓవరాల్‌గా హెల్తీగా ఎలా డైట్ ఫాలో అవుతూ వెయిట్ లాస్ తగ్గాలి, వెయిట్ లాస్ అవుతారని దాని గురించి యునాని మెథడ్‌లో కూడా చాలా చక్కగా చెప్పారు. మీ ఎగ్జాంపుల్ కూడా మా కోసం చెప్పారు కాబట్టి చాలా థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ.